నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. నేటి పంచాంగం 22/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:42, సూర్యాస్తమయం సాయంత్రం 5:48, తిథి సప్తమి మధ్యాహ్నం 2:31, నక్షత్రం ఉత్తర పూర్తిగా, యోగాలు ఆయుష్మాన్ సాయంత్రం 7 గంటల వరకు, కరణము భవ మధ్యాహ్నం 2:31 వరకు, అలాగే కరణము బాలవ రాత్రి తెల్లవారుజామున 3:47 వరకు, రాహుకాలం సాయంత్రం 4:25 నుంచి 5:48 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:01 నుంచి 4:25 వరకు, యమగండం మధ్యాహ్నం 12:15 నుంచి 1:38 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:37 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:19 నుంచి 5:03 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:04 నుంచి 2:52 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:18 నుంచి 4:06 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు అన్నీ కూడా తగిన విధంగా అనుకూలంగా ఉంటాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ, అలాగే మిత్రులతో కలిసి ఏదన్నా మొదలు పెడదాం అనుకున్న విషయాల్లో కానీ, అంటే వృత్తిపరమైన విషయాల్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, మిత్రులతో కలిపి చర్చిస్తున్నా, ముఖ్యుల్ని సంప్రదించి వాళ్ళతో కలిపి ముందుకు పెడదాం అనుకుంటున్నా, అన్ని విషయాలు కూడా ఈ రోజున ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరమైన విషయాలలో వారి అభివృద్ధి కొరకు మీరు చేద్దాం అనుకుంటున్న పెట్టుబడులు అవి కూడా చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితుల్ని కల్పిస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే సాధారణంగా ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే నూతన విద్యా విషయాలు, కొత్త అంశాలు నేర్చుకునే అంశాలు, అలాగే దాంతోపాటుగా ఏదైనా విద్యార్థులకి విద్యాపరమైన విషయాలకి సంబంధించిన, హాస్టల్కి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ చాలా వరకు మీరు కొంత చర్చల్లోనే ఈరోజు గడపడం అనేది, పూర్తి స్థాయిలో దాని ఫలితం రావడం కొంత తక్కువగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి, ముఖ్యంగా గృహానికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు అనేవి చేస్తారు. తీర్థయాత్రల మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రితో కలిసి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క తీర్థయాత్రల కొరకు కూడా మీరు ఏర్పాట్లు చేయడానికి ఆలోచనలు అనేవి చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అలాగే సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది. మాటల వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. తెలియని నిరుత్సాహం అనేది ఉండడం వల్ల స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ అధిగమించే విధంగా మానసికంగా స్థిమితం అనేది ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ స్థిమితం అనేది ఏర్పరచుకోవాలి. సింహరాశి. సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకుంటారు. వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో చర్చలకు సంబంధించి కానీ ఈరోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. కన్యారాశికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన అంశాలలో, అంటే ఏదైనా వృత్తిపరంగా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల విషయం కానీ, లేకపోతే ముఖ్యమైన చారిటబుల్ ట్రస్ట్లకి ఏదైనా విరాళాలు ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు కానీ కొంతవరకు ఆశాజనకంగా ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. అలాగే దేహశ్రమ అనేది అధికంగా ఉంటుంది. కొంత విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమైతే కనబడుతోంది. అలాగే ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత చికాకును కలిగిస్తాయి. కాబట్టి ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టే విధంగా ముందుకెళ్ళాలి. తులారాశి.
తులారాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కొంత ఆలోచనలు అధికంగా ఉంటాయి. గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. సొంతంగా నిర్ణయం తీసుకొని కొంత దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు ఈ విషయంలో మీకు సహకారాన్ని అందించడం, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఆలోచనలు అధికం చేయడం, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా వాహనాలు సంబంధించిన విషయాల్లో నూతన వాహనం కొనుగోలు కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. కానీ వాహనాలు నడిపేవారు వీలైనంత ఎక్కువ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైన విషయాల్లో కానీ, గృహ సంబంధమైన విషయాల్లో కానీ చిన్నపాటి రిపేర్లకు అవకాశం ఉన్నది రీత్యా దానికి సంబంధించి సమయానికి కేటాయిస్తారు. ధనస్సు రాశి. ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆకస్మికమైన ఆహ్వానాలు అందుకోవడం అనేది, ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు అనేవి లభించడం అనేది, దాని నిమిత్తం ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఉన్నా కూడా వాటిని మీరు చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో తండ్రి మొదలు పెద్దల సహకారాన్ని తీసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. మకర రాశి వాళ్ళ విషయం తీసుకుంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన నిర్ణయాల వల్ల అనుకోని ప్రయాణాలు, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అనుకోని చికాకులు కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. చాకచక్యంగా పనులు నిర్వర్తించుకుంటారు. అయినప్పటికీ ఆరోగ్య శ్రద్ధ అవసరం. కుంభరాశి. కుంభరాశి వాళ్ళ విషయం నూతన పరిచయాలని చక్కగా ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయంతో మీ వ్యాపార విస్తరణకి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. మీ స్వార్థరహితంగా మీరు చేసే కార్యక్రమాల వల్ల మీ గుర్తింపు, గౌరవం అనేది లభించడం, అలాగే జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. మీనరాశికి సంబంధించిన విషయాల్లో మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్త వహించాలి. న్యాయ సంబంధమైన విషయాలకు సంబంధించి ఈ రోజున లాయర్లని, పెద్దల్ని కలవడం, కొంత వాటికి సంబంధించిన డిస్కషన్స్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని ఈరోజు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభిస్తారు. అది బాగుంటుంది. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే సూర్య నమస్కారాలు, అలాగే సూర్యనారాయణకి సంబంధించిన అరుణం అలాంటివి వినడం, ఆదిత్య హృదయం మొదలైన వినడం కానీ చేసుకోవడం కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ జాతక ఈ యొక్క వివరాలన్నీ కూడా కేవలం వ్యక్తికి సంబంధించినవి కావు కనుక ఇవంతా కూడా కామన్గా అందరికీ కలిపి చెప్పినవి కనుక ఒక వ్యక్తికే వర్తిస్తుంది అని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఏదన్నా విష్ణువాలయాలు లాంటివి దర్శించినా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అవకాశం లేనట్లయితే తప్పనిసరిగా వీలైనంత వరకు ఈ యొక్క సూర్యనారాయణమూర్తికి సంబంధించిన నామస్మరణ, అంతేకాకుండా మనకి కనబడే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి నమస్కారం పెట్టుకున్నా కూడా ఈ రోజున మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 7వ పాసురం యొక్క విషయాన్ని, అంటే 7వ పాసురం అంటే మనకి కీసు కీసెన్ను అంటూ మొదలవుతుంది. అది దానికి సంబంధించిన ఆ పాసురం యొక్క అర్థం, దాని యొక్క భావాన్ని మనం కొంతవరకు తెలుసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం ఈ రోజున. మామూలుగా ఇప్పటిదాకా చెప్పుకున్న 6 పాసురాల్లో ముఖ్యంగా 6వ పాసురంలో మనం చెప్పుకున్నప్పుడు కొన్ని చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పుకున్నామంటే దాంట్లో పక్షుల కిలకిలాధ్వనులు అనేది ఆ రకంగా మేల్కొల్పింది. వేద పఠనంలో ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఏ రకంగా మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే శ్రీ గురుభ్యో నమః అనే మాటతో మొదలుపెడుతూ అలాగే హరి ఓం అని మాట్లాడతారు. అయితే నిన్న మనం చెప్పుకున్న ఈ యొక్క పాసురంలో దాంట్లో మనకి ఏముంటుందంటే కీచు కీచుమని ధ్వనులు, పక్షుల శబ్దాలు, శంఖానాదం, తర్వాత హరిహరి అనే నామస్మరణ ఇవి మాట్లాడుకున్నాం. ఇదే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క పక్షుల శబ్దం అనేది మనకి
తీసుకున్నట్లయితే ఆ పక్షులు అందులో శ్రీ గురుమూర్తులుగా మనం చెప్పుకుంటాం. అలాగే దాంట్లో పాటు శంఖానాదాన్ని మనం ఓంకారంగా మనం చెప్తాము. అలాగే హరినామం రెండు కలిపి హరి ఓం అంటే శ్రీ గురుభ్యో నమః హరి ఓం అన్న దాంతో వేదపట్నంలో మొదలైనట్టుగానే మనకి ఇది అవుతుందన్నమాట. అలాగా మనకి శ్రీవ్రతాన్ని ఆరంభించడం అనేది నిన్న ఒక గోపికను మేల్కొలుపుతో శ్రీవ్రతాన్ని ఆరంభించడం అనేది మొదలైంది. అయితే ఇప్పుడు ఈ యొక్క పాసురంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇందులో ముఖ్యంగా భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేస్తాయి. ఆ లేచిన తర్వాత అన్ని వైపులను తోటి పక్షులను కలుసుకొని కీచు 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 అని చెప్పి ధ్వనులు చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఆ రకంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల ధ్వనులు నీకు వినిపించలేదా అంటే ఆమె గోపికని అడుగుతుందన్నమాట. మరొక గోపి దగ్గరికి వచ్చి ఆండాళ్ళ తల్లి ఏమని అడుగుతుందంటే, కీచు కీచుమనే ధ్వనులు నీకు వినిపించలేదా? ఈ భరద్వాజ పక్షులు లేచి ఉదయమే మాట్లాడుకుంటాయి కదా, ఆ కీచు కీచు ధ్వనులు నీకు వినిపించలేదా? పువ్వులు ముడిచిన కొప్పులు అవి వీడుటచే పరిమళాలు వెదజల్లే పువ్వులు అనేవి కొల్లబామలు కవంతో తిప్పుతున్న శబ్దాలు, అలాగే పువ్వులు ముడిచిన ఈ యొక్క కొప్పుల యొక్క ఇది పరిమళాలు, అలాగే పెరుగు చిలుకుచున్నప్పుడు వచ్చే ధ్వనులు, అంటే ఇవన్నీ కూడా ఈ ధ్వనులు శబ్దాలు, అలాగే మంగళసూత్ర ధ్వనులు లాంటివి. అలాగే దాంతోపాటుగా కృష్ణుడు ఎవరినైతే ఆయన వధించాడంటే ఈ కేసు అనే రాక్షసుని చెప్పిన నారాయణమూర్తిని మేము కీర్తిస్తుంటే నువ్వు ఇంకా పడుకునే ఉన్నావేంటి, నువ్వు ఇంకా లేవలేదని చెప్పి ఆ గోపికని ఈవిడ లేపుతుంటారనమాట. అంటే ఇందులో ఈవిడ ఎలా లేపుతుంది? పక్షుల కిలకిల రావాలి నీకు వినబడలేదా? అవి భరద్వాజ పక్షులు, అవి మాట్లాడుకుంటున్నా అది వినబడలేదా? పూలు ముడిచిన కొప్పులు విడిపోయినట్టుగా నీకు కనబడలేదా? అలాగే దాంతోపాటుగా ఈ యొక్క పెరుగు కోసం కవ్వం చిలికిన ధ్వనులు వినబడలేదా? దాంతోపాటుగా ఈ యొక్క ఈ మంగళసూత్రాల చప్పుడు కానీ, చేతులకుండే గాజుల శబ్దం కానీ, అలాగే ఈ యొక్క పెరుగు కవ్వం శబ్దాలు ఇవన్నీ కూడా మాకు వినబడ్డాయి, మేము లేచాను, నువ్వెందుకు లేవలేదని ఈమెను అడుగుతుందనమాట. అడుగుతూ నారాయణమూర్తి కేసి అనే రాక్షసుడిని చంపడం జరిగింది కదా, మరి ఆ రాక్షసుడిని చంపిన ఆయన మేము కీర్తిస్తుంటే నువ్వు ఇంకా పడుకునే ఉన్నావేంటి, నువ్వు ఎందుకు లేవలేదని చెప్పి ఆవిడని అడగడం జరుగుతుంది. అడిగితే ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, భరద్వాజ పక్షులు మాట్లాడుకోవడం అంటే ఏంటంటే అవి ఎప్పుడు కూడా భరద్వాజ ఋషి అనే వ్యక్తిని కనుక మనం తీసుకున్నట్లయితే 3 వేదాలు అధ్యయనం చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఎంతో కాలం 300 సంవత్సరాలు జీవించాడు, కానీ ఆయన కోరిక ఫలించలేదు. కానీ అదే అనుష్ఠానంలో కనుక తీసుకున్నట్లయితే ఈ భరద్వాజ పక్షులు వీటికి సంబంధించి అక్కడ అంతరార్థం అనమాట. అవి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నట్టుగానే దూర ప్రదేశాలకు వెళ్ళేప్పుడు వాటి యొక్క ఆహారం తీసుకెడుతున్నట్టుగా, ఒకళ్ళని విడిచి ఒకళ్ళను వదలలేనట్టుగా ఆహారాన్ని తీసుకెడుతున్నప్పుడు వీళ్ళ మాటలే ఆహారంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా భరద్వాజ పక్షులని అంతరార్థం ఏంటంటే, మరి మేము కూడా నీకు మంచి స్నేహితులం కదా, భగవంతుడిని మనం ప్రార్థించడానికి పెడుతున్నప్పుడు నువ్వు తొందరగా నిద్రలేచి మాతో పాటు నువ్వు కూడా కలవాలి కదా అనే అంతరార్థంతో ఆవిడ చెప్పడం జరుగుతుంది. అలాగే పెరుగు చిలికడం అంటే అది ఎప్పుడూ నిత్యం జరిగే కార్యక్రమం. ఎంతమంది భగవంతుని ప్రార్థించినా నిత్యకృత్యాలు అనేవి ఎప్పుడూ మానకూడదన్న విధానాన్ని ఒకటి అక్కడ ఆవిడ చెప్తుంది. అలాగే భగవద్భక్తి అనేది చాలా ప్రయోజనకారిగా ఉంటుందని, మనం ఏ పని చేస్తున్నా కూడా శ్రీకృష్ణుడినే శరణు వేడాలని, ఆయన ఉద్దేశంలోనే మనసా వాచ కర్మేణ ఆయన్ని స్మరించాలని చెప్తూ అమృతాన్ని మదించిన దేవతలు రాక్షసుల్లాగా, అలాగే ఈ దధిమదనం అనేది గోపికలకి ఇక్కడ దాన్ని కూడా దాంతో కంపేర్ చేసి ఆవిడ చెప్తుంది. అంటే మనకి భగవంతుడి మీద భక్తిని తీసుకున్నప్పుడు ఈ యొక్క భగవంతుడు గోవుల యొక్క పాలు భగవంతుడి స్వరూపం అయితే అది పెరుగు రూపంలోకి వెళ్ళడం అనేది మన యొక్క గురుతుల్యుల దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానం అయితే, భగవంతుడి యొక్క భగవంతుడి ద్వారా వచ్చిన జ్ఞానం అనేది కవ్వం అయితే, భగవంతుడికి ప్రీతికరమైన విషయాన్ని మనం కవ్వంతో పాటుగా మనం చిలకడానికి ఉపయోగించే తాడు అయినప్పుడు దాని నుంచి వచ్చే వెన్నే మన యొక్క మానసిక పరిస్థితి, దాన్ని మనం భగవంతుడికి అర్పించే విధంగా మనం మనస వాచ కర్మేణ ఫీల్ అవ్వాలన్నట్టుగా చెప్పడం అనేది అందులో అంతరార్థం. అలాగే ఆ వెన్న అనేది భగవంతుడి ఎడబాటు అనేది ఒక వేడైతే అది తగిలితే వెన్న కరిగిపోతుంది, భగవంతుడి ప్రీతిపాత్రమైంది కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణలో గడపాలి అన్నది ఒకటి ప్రధానం. దీనికి ఏంటంటే ఆధ్యాత్మిక సోపానానికి శ్రవణం అనేది చాలా ముఖ్యం. అది 3 రకాలుగా ఉంటుంది. ఆ శ్రవణంలో ముఖ్యమైనది ఏంటంటే శాస్త్రాలను వినడం వల్ల, తర్వాత అనుమానంగా గ్రహించడం వల్ల, తర్వాత దాంతోపాటుగా ఇంకో ముఖ్యమైనది ఏంటంటే గురూపదేశం. ఈ 3 ముఖ్యం. అదే 6-7 పాసురాల్లో రెండింటినీ కంపేర్ చేసి చెప్తుంది. కాబట్టి ఆవిడ అవన్నీ చెప్తూ ఇది శ్రవణానికి ముఖ్యమైన విధి, తర్వాత రాబోయే దాంట్లో మననం గురించి చెప్తామంటూ చెప్పుకుంటూ శ్రవణం యొక్క ప్రాధాన్యత ఇందులో ఆవిడ చెప్తుంది. కానీ ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఈర్ష్యాసూయలు ఉండకూడదు, ఇతరులను చూసి ఓర్వలేనితనం ఉండకూడదు, తర్వాత ఇతరుల మీద మనకి
కక్ష కార్పణ్యాలు లాంటివి ఉండకూడదు. వాటన్నిటినీ అధిగమించాలి. వారులేనితనంలోంచి అన్నీ బయటకు వచ్చి ఇలాంటివన్నిటిని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో వ్యక్తులందరికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అన్ని విధాలుగా కూడా భగవంతుడి దగ్గర అవ్వడానికి ఈ రకంగా లేకుండా మానసిక చిత్తం అనేది బాగుండాలి అంటే ఇలాంటి మలినాలు ఉండకూడదు. ఈ 4 మలినాలని దూరం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా భగవంతుడిని మన మనసులో పెట్టుకొని భగవంతుడిని మనసా వాచా కర్మేణ ప్రార్థించుకోగలుగుతాం. కాబట్టి మానసికంగా ఉండే ఈ 4 మలినాలు వీటిని తీసేయాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష ఇలాంటివన్నిటినీ కూడా ఇతరుల యొక్క బాగోగులను చూసి ఏ రకంగానూ అలాంటి ఇబ్బందుల్లోకి మనం వెళ్లకుండా అది చూసి మనం ఆనందించే స్థాయికి ఎదిగినప్పుడు అన్ని విధాలుగా కూడా మన మనసు బాగుంటుంది. భగవంతుడి మీద మన మనసుని పెట్టుకోగలుగుతాం. ఆశించిన విధంగా మనం అభివృద్ధి చెందుతామని ఆవిడ ఇందులో మనిషికి ఉండకూడని దుర్గుణాలని ఎలా తొలగించుకోవాలనే విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.